హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం బయాలజీలో 8 మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి 10 క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో రివిజన్ చేయబోతున్నాం. ఇక మనం క్వశ్చన్స్లో కానీ వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ డయాగ్రామ్ని మనం చూస్తే ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డయాగ్రామ్ మనకు బాగా తెలుసు. CO2 ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి డయాగ్రామ్ అని మనకు తెలుస్తుంది. మొదటి క్వశ్చన్ కానీ చూసినట్లయితే, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్? ది ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ CO2 ఈజ్ నెసెసరీ ఫర్ photosynthesis. CO2 is essential for photosynthesis. Second question, why do we keep KOH in one of the bell jar? The absorbed carbon dioxide, which is essential for photosynthesis. కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేయడం కోసం ఒక బెల్ జార్లో మనం KOHని ఉంచడం అనేది జరుగుతుంది, పొటాషియం హైడ్రాక్సైడ్ని ఉంచడం అనేది జరుగుతుంది. రెండవ బెల్ జార్లో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంచము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, వాట్ ఈస్ ద కెమికల్ యూజ్డ్ టు టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్? ఆన్సర్, అయోడిన్. స్టార్చ్ని పరీక్షించడానికి మనకు అవసరమయ్యే రసాయనం అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, what is the purpose of keeping the plants in a dark room before the experiment? ఈ క్వశ్చన్స్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఈజీగా వీటికి మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ మొక్కల్ని ప్రయోగానికి ముందు డార్క్ రూమ్లో ఎందుకు ఉంచాలి అంటే, ఈ ప్లాంట్స్లో ఆల్రెడీ ఉన్నటువంటి స్టార్చ్ని రిమూవ్ చేయాలి. టు రిమూవ్ స్టార్చ్ ఫ్రమ్ దేర్ లీవ్స్, ఏ ప్రాసెస్ నౌన్ యాజ్ డీస్టార్చింగ్. ఇలా డయాగ్రామ్ ఇచ్చి మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు, లేదంటే నేరుగా ఎక్స్పెరిమెంట్ని రాయమని కూడా అడగవచ్చు. అలా ఎక్స్పెరిమెంట్ని రాయమని అడిగినప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం. హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్? కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సంయోగక్రియకు అవసరము అని ఎలా నిరూపిస్తావు? ఎయిమ్, ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. మెటీరియల్స్ రిక్వైర్డ్: 2 plotted plants, 2 bell jars, glass plates, potassium hydroxide, iodine, alcohol, dropper, water bath. Procedure: take 2 potted plants and keep them in dark for 24 hours so that all the starch in the leaves get used up. Keep the plotted plants on glass plates and cover them with bell jars. Put some anhydrous potassium hydroxide in a petri dish in one of the bell jars. Keep the apparatus in sunlight for about 4 hours. Now pluck a leaf from both the plants. Boil the leaves in alcohol using a water bath. Now pour some drops of iodine on the leaves to test for the presence of starch. Observation: the leaf which turns blue shows the presence of starch as photosynthesis occurred in it. The leaf is taken from the bell jar having potassium hydroxide didn't show blue color because it has no starch as no photosynthesis occurred. This is because potassium hydroxide absorbs carbon dioxide. Conclusion: this experiment demonstrates that carbon dioxide is essential for photosynthesis. In the absence of carbon dioxide, plants cannot produce starch, a key product of photosynthesis. Precautions: a healthy plotted plant should be used. The experiment setup should be airtight to avoid entering carbon dioxide inside it. The leaves should be heated in a water bath to prevent the alcohol from catching fire. Distilled water should be used. ఇది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్. అంటే మనం ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు ఎయిము, ఆపరేటర్స్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, కంక్లూజన్, ప్రికాషన్స్, ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ సబ్ హెడ్డింగ్స్ పెట్టి రాసినట్లయితే ప్రతి సబ్ హెడ్డింగ్స్కి కూడా మనకు మార్క్స్ అనేవి ఉంటాయి. సెకండ్ క్వశ్చన్, write the experiment to show that chlorophyll is necessary for photosynthesis. మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నేర్చుకున్న తర్వాత కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్
chlorophyll experiment. Chlorophyll is necessary for photosynthesis. Aim: to show that chlorophyll is necessary for photosynthesis. Materials required: a variegated leaf, example money plant or crotons, beaker, water, alcohol, iodine solution, test tube, tweezers, tripod stand, Bunsen burner, white paper sheet. Procedure: take plotted plant with variegated leaves and place it in sunlight for 6 hours. Pluck a variegated leaf and trace the outline of the leaf on a paper. Dip the leaf in boiling water and then immerse it in a beaker containing alcohol. Boil it in a water bath till it decolorized. Take out the leaf and rinse off the iodine solution and observe the changes. Observation: the leaf has two types of patches such as bluish black and yellow. Bluish black area contains starch and the yellow area without starch. Bluish black areas were green previously, while non-green areas pale colored. Conclusion: the leaf, where it has green color before boiling, turns into bluish black, which indicate the presence of starch. It means photosynthesis is done in the greenish area, so we confirm that chlorophyll is necessary for photosynthesis. Precautions: the leaf should be freshly plucked. The plant should be destarched by placing it in the dark room. Wash the leaf before performing iodine test. Use water bath for boiling leaf in alcohol, as alcohol is highly inflammable. Next, question number 3. Write down the procedure you follow to prove phototropism in plants. ఆ రెండు ఎక్స్పెరిమెంట్స్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన ఎక్స్పెరిమెంట్ ఇది. ఫోటోట్రాపిజం అంటే ఇది మనకు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లెసన్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్. అంటే రెండు ఎక్స్పెరిమెంట్స్ ఒకే లెసన్ నుంచి కాకుండా వేరే లెసన్లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ కూడా ఇస్తారు కాబట్టి మనం ఈ ఎక్స్పెరిమెంట్ నేర్చుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇన్ కేస్ మొదటి రెండు ఎక్స్పెరిమెంట్స్లో ఏదైనా మిస్ అయినా ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మెటీరియల్స్: ఫ్రెష్లీ జెర్మినేటెడ్ బీన్ సీడ్స్, conical flask, water, wire mesh, cardboard box which is open from one side. Procedure: fill a conical flask with water, cover the neck of the flask with a wire mesh, keep 2 or 3 freshly germinated bean seeds on the wire mesh, take a cardboard box which is open from one side, keep the flask in the box in such a manner that the open side of the box facing light coming from a window. Observation: after 2 or 3 days you will notice that the shoots bend towards light and roots away from light. Now turn the flask so that the shoots are away from light and the roots towards light. Leave it undisturbed in these conditions for a few days. The old parts of the shoots and roots have changed direction. Conclusion: by conducting this simple experiment, you can gain a better understanding of how plants respond to light and the importance of phototropism in their growth and development. Next, question number 4. How does phototropism occur in plants? When growing plants detect light, a hormone called auxin synthesized at the shoot tip. It helps the cells to grow longer. When light is coming from one side of the plant, auxin diffuses towards the shady side of the shoot. The concentration of auxin stimulates the cells to grow longer on the side of the shoot which is away from light. Thus, the plant appears to bend towards light. Positive phototropism, growth towards light, commonly seen in the plant shoots.
Negative phototropism, growth away from light, observed in some plant roots. Next, describe the procedure followed by you in your school laboratory to observe the spores in bread molds. Aim, observation of rhizopus bread molds under the microscope. Apparatus, bread mold sample, slide, cover slip, gloves. Procedure, place a drop of water in the center of the slide. Using a toothpick, scrape very little of the mold and place it on the slide. Take the cover slip and set it on the sample. The cover slip should cover the specimen without bubbles underneath. Use the blotting paper to blot up the excess water. Observe the slide with a compound microscope. Observation, the common bread molds consists of thread-like projections called hypae and thin stem called sporangia. Each sporangium contains 100 of minute spores. Next, question number 6. What is the reproductive process by which yeast reproduce? What type of reproduction is it? Write an activity to observe it. Answer, yeasts are reproducing through asexual reproduction. Asexual reproduction in yeasts by the process of budding. Activity, dissolve about 10 gram of sugar in 100 ml of water. Take 20 ml of this solution in a test tube and add a pinch of yeast granules to it. Put a cotton plug on the mouth of the test tube and keep it in a warm place. After 1 or 2 hours, put a small drop of yeast culture from the test tube on a slide and cover it with a cover slip. Observe the slide under a microscope. This is the process or activity. 6th క్వశ్చన్ని గమనిస్తే 6th క్వశ్చన్లో 3 క్వశ్చన్లు ఉన్నాయి. మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఈ యాక్టివిటీ ఆర్ ఎక్స్పెరిమెంట్ మనకు తెలుసు, అందుకని ఇది ఆ ఎక్స్పెరిమెంట్ అనుకుని ఎక్స్పెరిమెంట్ మాత్రమే రాస్తే మనకు ఫుల్ మార్క్స్ అయితే రావు. ఇక్కడ 2 క్వశ్చన్లు ఉన్నాయి, ఆ 2 క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అందుకనే ఫస్ట్ 2 పాయింట్స్ కూడా ఇక్కడ ఉండే మొదటి 2 క్వశ్చన్లకు ఆన్సర్ అయితే తర్వాత ఉన్నటువంటి యాక్టివిటీ 3వ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 7. హౌ ఈజ్ ద సెక్స్ ఆఫ్ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రతి సంవత్సరం రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్, ఈసారి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ హ్యూమన్ క్రోమోజోమ్స్ హ్యావ్ ఏ మెటర్నల్ అండ్ ఏ పెటర్నల్ కాపీ and we have 22 such pairs. But one pair called the sex chromosomes is odd in not always being a perfect pair. Women have a perfect pair of sex chromosomes both called X. But men have a mismatched pair in which one is normal sized X while the other is a short one called Y. So, women are XX while men are XY. All children will inherit an X chromosome from their mother regardless of whether they are boys or girls. Thus, the sex of the children will be determined by what they inherit from their father. A child who inherits an X chromosome from her father will be a girl, and one who inherits a Y chromosome from him will be a boy. ఒక్కొక్కసారి మ్యాటర్ రాయలేకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లో చార్ట్ గీసినా కూడా మనకు ఫుల్ మార్క్స్ రాకపోయినా కొన్ని మార్క్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. 4 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మ్యాటర్ కంప్లీట్గా రాసే పని అయితే ఈ డయాగ్రామ్ కానీ ఈ ఫ్లో చార్ట్ కానీ అవసరం లేదు. మ్యాటర్ రానివారు డయాగ్రామ్ తెలిస్తే ఈ డయాగ్రామ్ని వేయవచ్చు. అంటే ఇక్కడ క్రోమోజోమ్స్ రాస్తే సరిపోతుంది. హ్యూమన్ డయాగ్రామ్స్
వేయాల్సినటువంటి అవసరం లేదు. XY XX మేల్ ఫీమేల్ అని రాసి గ్యామెట్స్ XY అలాగే X అని ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ రాసి మనం ఇండికేట్ చేసి చూపించినట్లయితే సరిపోతుంది. ఈ డయాగ్రామ్స్ని వేయాల్సినటువంటి అవసరము లేదు. క్వశ్చన్ నెంబర్ 8. హౌ డస్ మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే మనకు హెరిడిటీ లెసన్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది కాబట్టి సెక్స్ డిటర్మినేషన్ కానీ మెండల్ ఎక్స్పెరిమెంట్ కానీ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెండల్ ఎక్స్పెరిమెంట్స్లో 2 ఎక్స్పెరిమెంట్స్ని మనం నేర్చుకోవాలి. అలాగే సెక్స్ డిటర్మినేషన్కి సంబంధించిన క్వశ్చన్ కూడా నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీన్ని ముందు మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఈజీగా ఈ ఎక్స్పెరిమెంట్ని రాయొచ్చు అన్నమాట. దీంట్లో డైహైబ్రిడ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇక్కడ 2 క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. బఠానీ మొక్కలో విత్తనం యొక్క రంగు, కలరు, అలాగే షేపు అనేటువంటి 2 క్యారెక్టర్స్ని ఎంచుకుని ఆ 2 క్యారెక్టర్స్ ఉండేటువంటి ప్లాంట్స్ మధ్య సంకరణం జరిపినప్పుడు వచ్చేటువంటి ప్లాంట్స్ ఎలా ఉంటాయి అనేది ఈ ఎక్స్పెరిమెంట్. దీన్ని ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మెండల్ ఎంచుకున్నటువంటి ప్లాంట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే సీడ్ యొక్క షేపు రౌండ్ షేప్లో ఉంది, కలరు గ్రీన్ కలర్లో ఉంది. అంటే ఒక పీ ప్లాంట్ యొక్క సీడ్స్ రౌండ్ షేప్లో ఉన్న సీడు, దాని కలరు గ్రీన్ కలర్లో ఉంది. ఇంకొక ప్లాంట్ దానికి ఆపోజిట్లో ఉండేటువంటి ప్లాంట్ తీసుకోవడం జరిగింది. దాని యొక్క షేపు వ్రింకిల్డ్ అంటే ముడతలు పడి ఉంది, కలర్ వచ్చి ఎల్లో కలర్ ఉంది. ఈ రెండింటిని క్రాస్ చేసినప్పుడు వచ్చేటువంటి ట్రేట్స్ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై అనే ట్రేట్ వస్తుంది. ఇక్కడ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై అనే ట్రేట్ వస్తుంది. ఈ రెండు కలిస్తే మనకు వచ్చేది క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. అంటే ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనేది డామినెంట్ ట్రేట్. క్యాపిటల్ ఆర్ అనేది రౌండ్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఉంది కాబట్టి వచ్చే సీడ్ ఖచ్చితంగా రౌండ్ సీడ్ అయి ఉంటుంది. అలాగే స్మాల్ ఆర్ అనేది రెసెసివ్ ట్రేట్. ఇది రెసెసివ్ ట్రేట్ అంటే మనకు బయటకు కనపడదు, ఇన్నర్గా ఉంటుంది అంతే. అలాగే క్యాపిటల్ వై అనేది డామినెంట్ ట్రేట్ కాబట్టి ఇక్కడ క్యాపిటల్ వై ఉంది కాబట్టి ఎల్లో కలర్ అనేది వచ్చింది. డిఫరెంట్గా రౌండ్ షేప్ వచ్చింది, కలర్ ఏమో ఎల్లో వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్లాంట్నే F1 జనరేషన్ అన్నాడు. ఈ F1 జనరేషన్లో వచ్చినటువంటి 2 ప్లాంట్స్ని అంటే ఇట్లాంటి 2 ప్లాంట్స్ని క్రాస్ చేసినప్పుడు ఇట్లా మనకు ట్రేట్స్ అనేవి వచ్చాయి. సేమ్ అదేవిధంగా ఇంకొక ప్లాంట్స్ ట్రేట్స్ కూడా ఇలా వస్తాయి. ఈ రెండింటిని మనం క్రాస్ చేసినప్పుడు వచ్చేటువంటి ప్లాంట్స్ ఎలా ఉంటాయి, ఏవి మనకు క్యాపిటల్ ఆర్ వస్తే రౌండ్ షేప్ వస్తుంది, క్యాపిటల్ వై వస్తే ఎల్లో కలర్ వస్తుంది. ఈ రెండు లేనప్పుడు రౌండ్ షేప్ రాదు, ఎల్లో కలరు రాదు. ఇది మనం గుర్తించాలి. ఈజీగా ఈ డయాగ్రామ్స్ అంటే ఈ షేప్స్ మనం గీకపోయినా ఈ లెటర్స్ని అక్షరాలను మాత్రం రాసుకుంటూ మనం ఈ ఫ్లో చార్ట్ని ఈజీగా వేయవచ్చు. దీంట్లో రౌండ్ ఎల్లో ప్లాంట్స్ 9 వస్తాయి, రౌండ్ గ్రీన్ ప్లాంట్స్ 3 ఉంటాయి, వ్రింకిల్డ్ ఎల్లో 3 ఉన్నాయి, వ్రింకిల్డ్ గ్రీన్ 1 ఉన్నాయి. ఫీనోటైపిక్ రేషియోస్ని మనం చూసినప్పుడు 9:3:3:1 అనేటువంటి రేషియోలో మనకు కనపడుతుంది. టోటల్గా 16 ప్లాంట్స్ ఈ విధంగా ఫీనోటైపిక్ రేషియోని కలిగి ఉంటుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకుని యాజ్ టీజ్గా ఇదే అంశాన్ని ఎత్తి మనం మ్యాటర్గా రాస్తే అదే మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్ సో దట్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ని ఒకసారి చూస్తే మెండల్స్ ఎక్స్పెరిమెంట్ సో దట్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ త్రూ హిజ్ డైహైబ్రిడ్ క్రాస్ ఎక్స్పెరిమెంట్. ఇది డైహైబ్రిడ్ క్రాస్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం నిరూపించవచ్చు. ది ఎక్స్పెరిమెంట్ ఇన్వాల్వ్డ్ హిమ్ యూజింగ్ 2 ట్రైట్స్ నేమ్లీ షీడ్ షేప్ అండ్ షీడ్ కలర్. ఇక్కడ మనం 2 లక్షణాలు తీసుకోవడం జరిగింది. ఒకటి విత్తనం యొక్క ఆకారము, రెండోది విత్తనం యొక్క రంగు. ది కలర్ ఎల్లో ఈజ్ డామినెంట్ ఓవర్ గ్రీన్. ఇక్కడ క్యాపిటల్ వై అనేది డామినెంట్ అని చెప్పుకున్నాం. వైల్ ద రౌండ్ షేప్ క్యాపిటల్ ఆర్ ఈజ్ డామినెంట్ ఓవర్ ద వ్రింకిల్డ్ షేప్.
The F2 progeny of the dihybrid cross resulted in a phenotypic ratio of 9:3:3:1. Therefore, 9 plants with round yellow seeds, 3 plants with round green seeds, and 3 plants with wrinkled yellow seeds, and 1 with wrinkled green seeds. A dihybrid cross between 2 seeds with dominant traits and non-dominant traits resulted in the production of 4 types of gametes. మనకి ఇక్కడ 4 types of gametes అనేవి వచ్చాయి. This means each of the gametes segregates independently of the other and each with a frequency of 25% of total gametes produced. అంటే ఈ ట్రైట్స్ అనేవి వేటికై అవే స్వతంత్రంగా వస్తాయి అని మెండల్ తెలియజేయడం జరిగింది. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్. హౌ డు మెండల్ ఎక్స్పెరిమెంట్ ద డామినెంట్ అండ్ రెసిసివ్ ట్రైట్ విత్ ఎక్స్పెరిమెంట్? బహిర్గత అంతర్గత లక్షణాలు ఎలా వస్తాయని మెండల్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఆన్సర్ని కానీ మనం చూస్తే, ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ప్లాంట్ డయాగ్రామ్తో చాలా నీట్గా ఇవ్వడం అనేది జరిగింది. మెండల్ దీన్ని ప్రూవ్ చేయడానికి, అంటే డామినెంట్ అండ్ రెసిసివ్ ట్రేట్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ను ప్రూవ్ చేయడానికి టాల్ ప్లాంట్స్, షార్ట్ ప్లాంట్స్ ఈ రెండింటి మధ్య క్రాసింగ్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ వచ్చినటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా మనకు టాల్ ప్లాంట్సే వచ్చాయి. అయితే క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ చేస్తే స్మాల్ టీ ప్లాంట్స్ వచ్చాయి. ఇది చూడడానికి అన్నీ కూడా టాల్ ప్లాంట్స్గానే ఉంటాయి. ఇది F1 జనరేషన్. ఇలా వచ్చిన F1 జనరేషన్ ప్లాంట్స్ ఇంకొక దానితో క్రాస్ చేస్తే, అంటే టీ స్మాల్ టీ క్రాస్ చేసినప్పుడు వచ్చే ప్లాంట్స్లో 3 ప్లాంట్స్ వచ్చి టాల్ ప్లాంట్స్, ఒక ప్లాంట్ మాత్రం షార్ట్ ప్లాంట్ వచ్చింది. అంటే ఇక్కడ చూస్తే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇలా వచ్చింది. దీన్నే మనం ఒక టేబుల్గా కానీ గీసుకుంటే ఈజీగా మనకు కన్వే అవుతుంది. ఆ టేబుల్ని అంటే టాల్ ప్లాంట్ తీసుకున్నాడు మెండలు, తర్వాత దానికి సంబంధించిన ట్రేట్స్ వచ్చి క్యాపిటల్ టీ, షార్ట్ ప్లాంట్ తీసుకున్నాడు, దానికి సంబంధించింది స్మాల్ టీ. ఇది ప్యూర్ టాల్ ప్లాంట్, ప్యూర్ షార్ట్ ప్లాంట్. ఈ రెండింటి మధ్య క్రాస్ చేస్తే వచ్చింది మనకు హెట్రోజీనస్ టాల్ ప్లాంట్. అంటే ఇది మిక్స్ అయిపోయింది. క్యాపిటల్ టీ స్మాల్ టీ రెండు కలిస్తే మనకి ఇది టాల్ ప్లాంట్గానే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ టీ అనేది డామినెంట్ ట్రేట్ కాబట్టి ఇక్కడ ఉండే ప్లాంట్స్ అన్నీ కూడా టాల్ ప్లాంట్సే వచ్చాయి. ఇట్లా 4 ప్లాంట్స్ వస్తాయి. ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్లాంట్ని F1 జనరేషన్ అన్నాడు. ఈ ప్లాంట్ని ఇట్లాంటి ప్లాంట్ తోటి ఇంకొక ప్లాంట్తో క్రాస్ చేస్తే వచ్చేటువంటి ప్లాంట్స్, ఈ 4 ప్లాంట్స్ని F2 జనరేషన్ అన్నాడు. వచ్చినటువంటి ప్లాంట్స్లో క్యాపిటల్ టీ స్మాల్ టీ దీన్నే F2 జనరేషన్ అన్నాడు. ఇట్లా మనకు ట్రేట్స్ అనేవి వచ్చాయి. దీంట్లో మనకు ఫీనోటైపిక్ రేషియో, అంటే ఇక్కడ కనబడడానికి చూడడానికి 3 టాల్ ప్లాంట్స్ ఉంటాయి, ఒక్కటి మాత్రమే షార్ట్ ప్లాంట్ ఉంటుంది. కాబట్టి ఫీనోటైపిక్ రేషియో ఈక్వల్ టు 3:1 అని చెప్పొచ్చు. ఈ 3 ఏంటి? టాల్ ప్లాంట్స్, 1 ఏంటి? షార్ట్ ప్లాంట్. అలాగే జీనోటైపిక్ రేషియో 1:2:1 అని చెప్పొచ్చు. దీంట్లో హోమోజైగస్ టాల్ వచ్చి 1, అలాగే హెట్రోజైగస్ టాల్ వచ్చి 2, అలాగే హోమోజైగస్ డ్వార్ఫ్ వచ్చి 1 అని చెప్పొచ్చు. దీన్నే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ 1 by 1 పాయింట్స్గా రాసేస్తే అదే ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అవుతుంది. అంటే మనం దీన్ని అర్థం చేసుకుంటే ఈజీగా రాయొచ్చు అనమాట. ఇంకా ఆన్సర్ కానీ చూస్తే మెండల్ క్రాస్డ్ బిట్వీన్ ఏ ప్యూర్ టాల్ ప్లాంట్ అండ్ ఏ ప్యూర్ డార్క్ ప్లాంట్. అంటే క్యాపిటల్ టీ ఇంటూ స్మాల్ టీ. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ది సీడ్స్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ వర్ గ్రోన్ and these plants that were formed represent the F1 generation. All the F1 plants obtained were tall plants. Then Mendel self-pollinated the F1 plants, capital T small t, and observed that all plants obtained in the F2 generation were not tall. Instead, 1/4 of the F2 plants were short. From this experiment, ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం చెప్పాడంటే, ఇన్ దిస్ ఎక్స్ప్లెనేషన్ బోత్ క్యాపిటల్ టీ అండ్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఆర్ టాల్ ప్లాంట్స్, వైల్ ఓన్లీ
small t is a short plant. In other words, a single copy of capital T is enough to make the plant tall, while both copies have to be small t for the plants to be short. Traits like capital T are called dominant traits, while those that behave like small t are called recessive traits. 10th question. Describe the modes of asexual reproduction. Modes of asexual reproduction. Binary fission. It is a mode of asexual reproduction. In this process, the single-celled organism split into two. Example, paramecium. Second one, budding. It is a mode of asexual reproduction. In this process, a bud grows on a parental organism and separates from the parent. Then it survives individually. Example, yeast. Third one, fragmentation. It is a mode of asexual reproduction. A separate piece of parent organism grow as individual. Example, Spirogyra, algae, fungi and many land plants. Fourth one, parthenogenesis. The female gametes develop into zygote without fertilization. Example, seedless fruits in watermelon and grapes, bees. Next, fifth, regeneration. It is a mode of asexual reproduction. The broken piece of an organisms grow into separate individuals. Example, planaria. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.